ఈనాటి కార్యక్రమంలో మనందరికీ ఆశీస్సులు అందించేందుకు విచ్చేసిన శ్రీపీఠం పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. భారతీయ వాంగ్మయాల్లో ప్రత్యేకించి వేదశాస్త్ర పురాణాల్లో శివుణ్ణి మహాదేవుడు అంటారు, దేవాది దేవుడు అంటాడు. అలాగే శివభక్తికి మించినటువంటిది లేదు అని శాస్త్రాలు ఘోషిస్తుంటాయి. ఎందుకు అనంటే ఏ దేవుణ్ణి మనం ఆరాధించినా ఆ దేవుడికి క్రిందగానే మనం బ్రతకాలి అని చెప్తుంది. కానీ ఒక్క శివుణ్ణి ఆరాధిస్తే మాత్రం అచంచలమైన భక్తితో నిష్ఠతో నువ్వే తప్ప రెండవది లేదనే ఆలోచనతో శివుణ్ణి ఆరాధిస్తే శివోహం అనగలిగేటువంటి ఒక స్థితి, అంటే శివుడే తాను తానే శివుడు అనేటువంటి ఒక అభేద అద్వైత స్థితిని ఇవ్వగలిగేటువంటి ఒక దైవం ఈ భూమి మీద ఒక్క పరమశివుడు ఒక్కడే అని చెప్తుంది. అయితే ఇటీవల కాలంలో మన పురాణాల మీద శాస్త్రాల మీద ఎన్నో అవాకులు చవాకులు మనకు వినిపిస్తూ ఉన్నాయి. నాకు కూడా అనిపించేది మనం ఊరికినే కంఠస్థం చేసి మాట్లాడేయడం లేకపోతే ఏదో చెప్పేయడం కాకుండా విశ్లేషిద్దాము అని ఇటీవల కాలంలో అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు ఒక 2 నెలలు ప్రత్యేకించి ఆ పర్యటనల సందర్భంగా కొంతమంది ముఖ్యుల్ని కలవడం, పర్యటించిన సందర్భంలో కొన్ని అంశాల మీద బాగా ఆత్మావలోకన చేయడం అనేటువంటి జరిగింది. అయితే మన పురాణాల్లో ఋషులు కానీ మునులు కానీ మనకు అందించినటువంటి వాంగ్మయాల యొక్క గొప్పతనాన్ని మనం ఒక్కసారి చూస్తే అన్నీ మనకు ఒక రూపాలతో ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు భారతీయ సంస్కృతిని. మిగతా మతాలు గొప్పవే, కానీ వాళ్ళకి మనలాగా ఒక విగ్రహారాధన కానీ ఎక్స్ప్లిసిట్గా అంటే పూర్తిగా వివక్షరహితంగా దాన్ని పూర్తిగా ఆవిష్కరించేటువంటి శక్తి హిందూ ధర్మంలో విగ్రహారాధన ద్వారా ఉంది, మనం గుర్తించాలి. నేను అనుకునేవాడిని శివుడికి 5 తలకాయలు పెట్టారు, 5 తలకాయలు పెట్టారు, ఎందుకు 5 తలకాయలు పెట్టారబ్బా? అందరికీ ఒక్కొక్క తలకాయ ఉంది, శివుడికి ఎందుకు 5 తలకాయలు పెట్టారు? అలా ఎందుకు బొమ్మ గీశారు? గీస్తే రవివర్మ 5 తలకాయలుగా ఎందుకు గీశాడు? మంత్రం కూడా ఉంది, సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానం అనేటువంటి 5 ముఖాలు 5 తలకాయలు ఉన్నాయి శివుడికి. అసలు 5 తలకాయల యొక్క అర్థం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఈ మధ్య న్యూరో సర్జన్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఆయన బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి అంశాలను చెప్తూ మానవుడి యొక్క బుర్ర ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తే, స్కల్ ఓపెన్ చేస్తే లోపల 5 బుర్రలు ఉంటాయి మనకు. ఫ్రంట్ బ్రెయిన్, బ్యాక్ బ్రెయిన్, రైట్ ప్యాలెటల్ బ్రెయిన్, లెఫ్ట్ ప్యాలెటల్ బ్రెయిన్ అండ్ టాప్ బ్రెయిన్ అని 5 బుర్రలు ఉంటాయి. అలాగనే శివుడికి కూడా అలా అమర్చబడి ఉంది. అంటే దేవుడు లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ దేవుడి కంటే భిన్నం కాదు అని చెప్పడానికి మన భారతీయ వాంగ్మయాలు అద్భుతమైనటువంటి రూపంతో ఆవిష్కరించాయి. దాని గురించి ఒక అద్భుతంగా మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్తూ దాని విశ్లేషణ చేస్తారు. మామూలుగా మనుషులకి 5 రకాలుగా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. ఒకటి ఎక్స్ప్లోరింగ్ బ్రెయిన్ అంటారు, అంటే ఆవిష్కరణ, ఏదో ఒకటి కొత్త దాన్ని ఆవిష్కరించడం. రెండో బ్రెయిన్ ఏంటంటే క్రియేటివ్ బ్రెయిన్ అంటారు, అంటే సృజన, అంటే ఒక సృజనాత్మకత, ఒక స్కిల్ని ఎక్స్ప్రెస్ చేయడం అది. ఇక మూడవది మనకున్నటువంటి బ్రెయిన్స్లో రికలెక్టివ్ బ్రెయిన్, అంటే రికలెక్టివ్ బ్రెయిన్ అంటే దేనైనా స్మరించడం, గుర్తుపెట్టుకోవడం. మనకు 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది, 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది అని మనల్ని అడిగితే మనం చెప్తాం. జంతువులను అడిగితే చెప్పలేవు, చెట్ల దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్పలేవు, వాటికి ప్రాణం ఉంటాయి కానీ చెప్పలేదు. ఆ రికలెక్టివ్ బ్రెయిన్ మనిషికి ఉంటుంది.
ఇక నాలుగో బ్రెయిన్ ఏంటనంటే అనలిటికల్ బ్రెయిన్ అంటారు. అనలిటికల్ బ్రెయిన్ అంటే విశ్లేషణ, దేన్నైనా సరే విశ్లేషించడం, మదించడం, తర్కించడం, దాని గురించి ముందు వెనక దాని యొక్క విశ్లేషణ చేయడం అనేటువంటిది నాలుగో బ్రెయిన్. ఇది ఐదో బ్రెయిన్ ఏంటనంటే కమ్యూనికేటివ్ బ్రెయిన్, అంటే దేనైనా వ్యక్తీకరణ చేయడం అనేది మనిషికి చాలా అద్భుతమైనటువంటి ఒక స్కిల్. ఇది అన్ని జంతువులు ఉంటాయి కానీ వ్యక్తీకరణ చేయలేవు. కుక్కకి మన మీద ప్రేమ కలగొచ్చు, యజమాని మీద, కానీ అది మూలుగుతూ ఉంటుంది, అలా అంటుంది, తోకతోటి అలా ఊపుతూ ఉంటుంది, నాలుకతో నాకుతుంది, అంతే తప్ప పూర్తిగా అది వ్యక్తీకరణ చేయలేదు. అలాగే మనిషి దేన్నైనా వ్యక్తీకరణ చేయాలంటే పరిపూర్ణంగా వ్యక్తీకరించగలడు. ఒక అంశం మీద నాకు నీ మీద ప్రేమ ఉంది అని అంటే ఆ ప్రేమని మాట రూపంలో, చేత రూపంలో, కనుసైగలతో అన్ని రకాలుగా వ్యక్తీకరణ చేయగలిగినటువంటి పరిపూర్ణమైన జీవి ఈ భూమి మీద మనిషి. కాబట్టి ఎక్స్ప్లోరింగ్ బ్రెయిన్, క్రియేటివ్ బ్రెయిన్, అనలిటికల్ బ్రెయిన్, కమ్యూనికేటివ్ బ్రెయిన్, రికలెక్టివ్ బ్రెయిన్ అనే 5 బ్రెయిన్స్ ఉంటాయి. ఈ మధ్య దాని గురించి విచారిస్తూ ఉంటే ఒక ఆయన చెప్పారు 0.5% మొత్తం ఇది 100% ఈ 5 బ్రెయిన్స్లో 0.5% వాడుకుంటే వాళ్ళు మేధావులుగా పుడతారట. అంటే కేసీఆర్ గారు లాగా ఇంకోరిలాగా అలా మేధావులుగా పుడతారు. ఆయనకి విపరీతమైన ధారణా శక్తి ఉంది. దేనైనా అలాగ నోట్లో నుంచి అలవోకగా చెప్తారు. ఏమో పద్యం చెప్పలేదు, ఇప్పుడు చెప్పమంటే చెప్తారు, తర్వాత ఒక పద్యం చెప్తారు. ఆయన అద్భుతంగా ఆవిష్కరిస్తారు. ఆయన 0.5% బుర్ర ఉంటే మేధావులుగా పుడతారట. 1% దాటితే మహామేధావులుగా పుడతారంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాల్ని కనిపెట్టి ఛేదించి వాటిని చెప్తుంటారు. 1% ఉంటే మహామేధావులుగా ఉంటారు, సైంటిస్టులు లాంటి వాళ్ళు. 100% ఉంటే ఈ భూమి మీద ఎవరికీ ఉండదు, ఉంటే వాడు బతకడు. అది ఒక్కడికే ఉంది, అది సర్వేశ్వరుడు, పరమేశ్వరుడికి తప్ప ఇంకెవరికీ లేదు. అందుకనే ఆయన్ని సర్వజ్ఞుడు అన్నాం. ఆయన ఎక్స్ప్లోర్ చేస్తే వచ్చింది ఈ సృష్టి, ఆయన అనలైజ్ చేస్తే వచ్చింది ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నో సూక్ష్మాలు. ఆయన దాన్ని సృజన, ఆయన యొక్క క్రియేటివిటీ చూస్తే అసలు అమోఘం. అసలు మనమందరం ఏది చేస్తున్నా ఈరోజు భగవంతుడి సృష్టిలో ఉన్నదాన్ని తీసుకునే చేస్తున్నాం. ఏ సైంటిస్టు ఏది కనిపెట్టినా దేవుడి సృష్టిలో ఉన్నదాన్నే కనిపెట్టాడు, కానీ కొత్తది తానేమి తయారు చేయలేరు, సృష్టి చేయలేడు. కాబట్టి దిస్ మ్యాటర్ నైదర్ క్యాన్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డిస్ట్రాయిడ్, ఎనర్జీ నైదర్ క్యాన్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అన్నారు. దీన్ని ఎవరు సృష్టించలేరు, దీన్ని ఎవరు నాశనం చేయలేరు. కాబట్టి భగవంతుడి దగ్గర 100% ఉంటుంది. అందుకని ఆయన సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు అన్నారు. మన దగ్గర 1% ఉంటేనే పెద్ద పెద్ద మహామేధావులు పుడతారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన ఋషులు ఈ రోజున్న సైంటిస్టుల కంటే ఎంత భావుకత ఉంది, ఎంత దీర్ఘదృష్టి ఉందో వాళ్ళకి. ఎన్ని ఆవిష్కరణలు భారతీయ సంస్కృతిలో చేశారో వేదాలను అప్పచెప్పారు. నాతో ఒక ఆయన మాట్లాడుతూ, స్వామి ఇది నిజమే అంటారా, ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత మనం ఎదిగిన తర్వాత మనం ఇంత బ్రెయిన్ వస్తే ఇదే తక్కువ అనుకుంటున్నాం. ఆ రోజు ఏమీ లేదు, ఆ ఋషుల దగ్గర తినడానికి కూడా తిండి ఉండేది కాదు. గడ్డాలు పెంచుకుని, జుట్లు పెంచుకుని, వాళ్ళు గోచి కట్టుకుని ఎక్కడో అడవిలో కూర్చుని ఇది కనిపెట్టారు, అది కనిపెట్టారంటే నిజమా అని అడిగాడు ఒక ఆయన. నేను చెప్పాను, ఈరోజు అన్నీ పెరిగాయి అంటున్నావు, మనిషి యొక్క బుద్ధిలో కూడా కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థము, గందరగోళాలు, గడబిడలు, స్ట్రెస్సు, డిప్రెషన్సు, రకరకాల జబ్బులన్నీ పెరిగి మనిషి ఇంత సాధించగలుగుతున్నాడనంటే ఆనాటి కాలంలో ఏమీ లేదు, హాయిగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఋషుల యొక్క మనస్సులో ఎలాంటి ఆవిష్కరణలు వచ్చాయో ఆలోచించండి. కల్మషం ఉండే ఆవిష్కరణ కాదు, ఏ రకంగానూ దోషం లేనటువంటి ఆవిష్కరణలు ఆ రోజు ఋషులు చేశారు. కాబట్టి అటువంటి ఆవిష్కరణని మనకు బయటికి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి దైవం ఎవరు అనంటే పరమశివుడు. అందుకనే ఆగమము అన్నప్పుడు ఆ అవంతు శివవక్త్రేభ్య గా గతం గిరిజామతో మా మతం వాసుదేవస్య అని తస్మాత్ ఆగమః ఇత్యుచ్యతే అంటారు. మొట్టమొదట ఈ భూమి మీదకి జ్ఞానాన్ని ఇచ్చింది సదాశివుడు, పరమేశ్వరుడు. ఈ కార్తీక మాసంలో మనం ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమాన్ని, నిజంగా కార్తీకము అని అంటే ప్రతి సంవత్సరం శివాలయానికి వెళ్ళాలి, దీపం పెట్టాలి, లేదా మన ఇంట్లో దీపం పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటాం. ఒక కుర్రాడు అడిగాడు అమెరికాలో, స్వామి నేను కూడా చూస్తుంటాను దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇండియాలో, ఇన్ని లైట్లు వచ్చేసాయి కదా దీపాలు ఎందుకు అని అడిగాడు. ఆ అబ్బాయిని కూర్చోబెట్టి దీపం వెలిగించాను ఒకసారి. లైట్ల క్రింద మనం కూర్చుంటే ఎంత రేడియేషన్ అంటే ఎలక్ట్రికల్ రేడియేషను, ఇది మన బ్రెయిన్ మీద, మన స్కిన్ మీద, మన ఫ్లెష్ మీద, మన గుండె మీద విపరీతంగా రేడియేషన్ పడుతూ ఉంటుంది. ఒకసారి లైట్లన్నీ ఆర్పేసి శుభ్రంగా దీపం వెలిగించి కూర్చోండి, ఆవు నెయ్యి కానీ
దీపాలు 6 నూనెలతో పెడతారు, 7వ నూనె లేదు. ఒకటి పెడితే ఆవు నెయ్యితో పెట్టాలి జ్ఞానానికి, లేదా నువ్వుల నూనెతో పెట్టాలి ఐశ్వర్యానికి, లేదా ఆవ నూనెతో పెట్టాలి శత్రు వినాశనానికి, లేదా వేప నూనెతో పెట్టాలి రోగ నివారణకు. అలాగే 6 రకాల తైలం, కొబ్బరి నూనె కానీ ఇలాగ 6 రకాల తైలాన్ని మన వాళ్ళు చెప్పారు. 7వ నూనె ఏమీ లేదు. ఈ 6 తైలాలు చాలా గొప్పది అని మనకు చెప్తూ ఉంటుంది శాస్త్రం. ఈ 6 నూనెల్లో ఆవు నెయ్యి కనుక మీరు పెట్టి కూర్చుంటే కావలసినంత ఆక్సిజన్ అది ఉత్పత్తి చేస్తూ ఉంది. దేవాలయాలు మన భారతీయ సంస్కృతిలో గర్భగుడి అని అంటారు. అందులో గాలి కూడా తోరదు, లైట్ కూడా రాదు, చీకటిగా ఉంటుంది. పూజారి వెళ్ళి అక్కడ గంట సేపు కూర్చుని అర్చన చేయాలి అని అంటే మనిషి మామూలుగా వెళ్ళలేం. కానీ అక్కడికి తీసుకెళ్ళగలిగేది రెండే. గర్భాలయంలో హాయిగా కూర్చుని మంచి ప్రశాంతతతో భగవంతుడికి పూజ చేసి ఆనందంగా బయటికి రాగలగడానికి రెండే కారణాలు ఉన్నాయి అక్కడ గర్భాలయంలో. ఒకటి ఆవు నెయ్యితో వెలిగించే దీపము ప్రొడ్యూస్ చేసే ఆక్సిజన్, 2 కర్పూరాన్ని బర్న్ చేస్తే వచ్చేటువంటి ఆక్సిజన్. దాని నుంచి కార్బన్ వచ్చినా ఇట్ ఈస్ ఫ్రెండ్లీ కార్బన్ అంటారు దాన్ని. కాబట్టి భారతీయ సంస్కృతిలో ఇవన్నీ ఋషులు ఎప్పుడు కనిపెట్టారు? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ గొప్పతనాన్ని కనిపెట్టారు. ఈరోజు నిన్న మొన్న కనిపెట్టింది కాదు. నిజంగా చెప్పాలంటే టెలిస్కోపు, బయోస్కోపులు అన్నీ ఇప్పుడున్నాయి. ఆ రోజు ఏ స్కోపు లేదు భారతీయ ఋషులకి, కానీ అన్నిటినీ ఆవిష్కరించి పెట్టారు. ఆ రోజు పంచాంగంలో పలానా రోజున గ్రహణం జరుగుతుంది, ఖగోళంలో సూర్యగ్రహణం ఇన్ని గంటలకి, ఇన్ని నిమిషాలకి, ఇన్ని సెకండ్లకి అని అంటే ఈరోజు నాసా వాళ్ళు కూడా జస్ట్ 3 రోజుల తర్వాతనో వారం రోజుల తర్వాతనో చెప్తున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత అడిగితే వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత అవకాశం ఉంది, శాటిలైట్ ఫెసిలిటీ ఉంది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతీయ ఋషులు జ్యోతిష్యం అనేటువంటి దాన్ని రాసి పెట్టారు. నిన్న మొన్న నన్ను ఒక ఆయన ఫోన్ చేసి, స్వామి చాలా గందరగోళంగా ఉంది, నోట్లు రద్దు చేశారు, తర్వాత యుద్ధాలు, తీవ్రవాదము అన్నీ అస్థిమితంగా ఉంది భారతదేశంలో, ఇది ఎంతకాలం ఉంటుందని అడిగారు. పంచాంగ శ్రవణంలో కూడా నేను చెప్పడం జరిగింది, చాలా గందరగోళాలు ఉంటాయి, సెప్టెంబర్ నుంచి కొనసాగుతూ ఉంటుంది, చాలా గందరగోళం ఉంటుంది. ఎందుకనంటే ఈ సంవత్సరం ప్రత్యేకించి వృశ్చిక రాశిలో శని జనవరి 26 వరకు ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి వ్యక్తి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం, వేసే ప్రతి అడుగు పట్ల చాలా ఆచితూచి ఉండాలి. ఎవరు ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ ఏది ఓవర్ అంబిగ్యువస్గా వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది కూడా జ్యోతిష్యం చెప్తుంది. జనవరి 26 వరకు అందరూ సంయమనం పాటించండి. ఇక్కడ వెలిగించిన ప్రతి దీపము అందరికీ ఒక మంచి బాటను కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత బృహత్తరమైన కార్యాన్ని ఇది నిర్వహణ అనేది ఒక గొప్ప బాధ్యత. ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు, నేను యజ్ఞాలు చేస్తాను, కార్యక్రమాలు నిర్వహిస్తాను, కాబట్టి విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అంటారు. ఎవడు ఏ పని చేస్తున్నాడో ఆ పనిలో ఎంత కష్టం ఉంటుందో చేసేవాడికే తెలుస్తుంది. చూసేవాళ్ళకే ఉంది, చాలా బాగుంది అనుకుంటాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏ రోజు ఒక్క అవాంతరం జరగకుండా ఇన్ని వేల మందికి, ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చున్న వాళ్ళకి, పరోక్షంగా ఉన్న వాళ్ళకి కొన్ని లక్షల మంది, కోట్ల మంది దీన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇది నిర్వహించడం అనంటే నిజంగా ఆ శివుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఇటువంటి చేయగలం. కేసీఆర్ గారు యాగం చేశారు అని అంటే ఆ చండీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే అది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదే గ్రౌండ్లో అయుత చండీ కూడా జరిగింది, ఆ తర్వాత వారు చేశారు. ఆ యాగం చేస్తున్నప్పుడు ఎలాంటి దీక్షలో ఉండాలి, ఎలాంటి సంకల్పంతో ఉండాలి, ఎలాంటి ఒక పట్టుదలతో ఉండాలో ఖచ్చితంగా నేను ఆ యాగానికి వెళ్ళడం జరిగింది. రోజు సుమారుగా 1,00,000 మంది వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు అక్కడ యాగంలో. ఒక రోజుకు 1,00,000 మందికి, అలాగ 10 రోజులు పెట్టారు. అలాగే ఇక్కడ కూడా ఇంతమందిని కూర్చోబెట్టి ఒక దగ్గర, అందులో ఒక ఛానల్ నడిపే వ్యక్తి. ఈరోజు ఛానల్ నడిపే వ్యక్తులంటే అంతా సెక్యులరిజం ఎక్కువగా ఉంటుంది. సెక్యులరిజం అనంటే మనల్ని మనం పెద్దగా ఎక్కువ బయటికి ప్రొజెక్ట్ చేసుకోకూడదు, మనం చాలా జాగ్రత్తగా అలాగ సందులో ఇరుకుల్లో దూరుకుంటూ పోవాలి అనే ఆలోచన సెక్యులరిజం అంటే. అది నాకు అనిపించింది సెక్యులరిజం కాదు, అదొక పెక్యులరిజం అని.
నిజంగా చెప్పాలి అని అంటే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ధైర్యంతో ఎస్ నేను అన్ని మతాల్ని గౌరవిస్తాను, కానీ నా ధర్మం నాకు చాలా గొప్పది, నేను చండీయాగం చేస్తా, నా డబ్బుతో నేను చేస్తా, మీకేమిటా ఇబ్బంది అని అడిగిన ఒకే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉంటే అది కేసీఆర్ గారు. అలాగనే ఆయన ఎప్పుడూ ఏ మతాల్ని విమర్శించలేదు, ఏ మతాల్ని దూషించలేదు, అన్ని మతాల్ని గౌరవించారు. ఆయన అన్ని కులాల్ని గౌరవిస్తూ ఉన్నారు, ప్రతి కులాన్ని ఆయన పిలిపించుకొని మాట్లాడి గౌరవిస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఒక భావుకత ఒక వ్యక్తికి ఉండడం ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. అది రాష్ట్రానికి, ప్రత్యేకించి తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర అనంటే ఒక తెలుగు భాషకు కావలసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. అంతేకాదు తెలంగాణకి ఒక గొప్పతనం ఏంటనంటే ఉద్యమాన్ని నడిపినా, ఉద్యమాన్ని నిలిపినా, రాష్ట్రాన్ని ఈరోజు కొత్తగా తయారు చేసుకోగలిగిన వీటన్నిటి వెనక ఒక సాంస్కృతికమైనటువంటి కట్టుబాటు. ఉదాహరణకు బతుకమ్మ అనో లేకపోతే బోనాలనో ఇలాంటి సమ్మక్క సారక్క అనో ఇటువంటి సాంస్కృతికమైనటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అది ఈ తెలంగాణను ఒక త్రాడి మీద ఒక సూత్రంతో కట్టింది. దాన్ని సున్నితంగా గుర్తించినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఆ సాంస్కృతికమైన ఉత్సవాల్ని ప్రభుత్వ పరంగా చేసి దాన్ని పూర్తి ప్రభుత్వ హోదా దానికి కల్పించడం నిజంగా మనందరం ఇక్కడ కూర్చుని ఒకసారి ధన్యవాదాలు ఇవ్వాలి. బతుకమ్మకు ప్రభుత్వపరమైనటువంటి హోదా ఇచ్చారు, అలాగనే బోనాలకు ఇచ్చారు, సమ్మక్క సారక్కకు కూడా చాలా అద్భుతమైనటువంటి హోదా ఇచ్చారు. ఇటువంటి చారిత్రకమైనటువంటి ఒక ఘట్టం తెలంగాణలో నేను చూస్తూ ఉంటే అసలు భాష రాదు సరిగ్గా మాట్లాడలేరు, చదవలేరు, కానీ అందరూ బోనాలు ఎత్తుతారు, అందరూ బతుకమ్మ ఆడుతారు. చాలామంది కొండ ప్రాంతాల నుంచి సమ్మక్క సారక్కకు వెళతారు. ఎక్సలెంట్. ఇది అందరినీ కలిపి ఉంచేటువంటి ఒక సంస్కృతి. ఇటువంటి సంస్కృతి గడ్డ మీద నిజంగా నేను భాగ్యనగరానికి వచ్చి, మా పూర్వీకులు కేరళ వాళ్ళు, నేను పుట్టింది నెల్లూరులో, కానీ నేను హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ బోనాలు, బతుకమ్మ, లేకపోతే సమ్మక్క సారకు ఒక సంస్కృతి, ఒక సాంస్కృతికమైనటువంటి వైభవం, ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అలాంటి ఈ గ్రౌండ్లో 3 సంవత్సరాలు లలితా సహస్రనామాన్ని ప్రతి సంవత్సరం చెప్పి ఆఖరి సంవత్సరంలో అయుత చండీ యాగాన్ని చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంగా అప్పుడు లక్ష దీపోత్సవం, కోటి దీపోత్సవం అక్కడ వచ్చినటువంటి భక్తులతో వెలిగించేటప్పుడు నరేంద్ర చౌదరి గారును ఆయన భార్య ధర్మపత్ని ఆవిడ రమాదేవి గారు ఇద్దరు వచ్చారు. వచ్చి స్వామీజీ చాలా బాగుంది, మనం దీన్ని ఒక మంచి పండుగలాగా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు కార్తీక మాసంలో పెడితే చాలా బాగుంటుంది అనేటువంటి ఆవిష్కరణ రావడం, ఇక్కడ కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించడం, అప్పటి నుంచి ప్రతి ఏటా దాన్ని విడిచిపెట్టకుండా దీన్ని నిర్వహించాలంటే ఒకటి చెప్తున్నాను మీకు, డబ్బు ఒకటి కాదు. ఇందాక కేసీఆర్ గారు అన్నట్టు డబ్బు కాదు, ఒళ్ళు గుల్లైపోతుంది. అసలు అన్నీ మరిచిపోయి తన నిద్ర, తన భోజనం మరిచిపోయి ఆలోచిస్తే కానీ ఇంత కార్యక్రమం జరగదు. కానీ ఇన్ని ఆలోచించినా, ఇంత కష్టపడ్డా భగవద్ అనుగ్రహం లేకపోతే ఏదీ జరగదు. అది సత్యం. కాబట్టి ఒక నరేంద్ర చౌదరి గారు ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని 5 సంవత్సరాలుగా నిర్వహిస్తూ నిరాటంకంగా, ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు ఆంధ్రాలో కూడా ఒక 15 రోజులు నిర్వహిస్తే బాగుంటుందని అడిగారు. ఆయన్ని అడిగితే తప్పకుండా చేస్తానని ఆయన మాట ఇచ్చేస్తాడు. ఆయన మరి ఎలాగ భరిస్తాడో, ఎలా మోస్తాడో అది వచ్చే సంవత్సరం నుంచి చూడాలి. కాబట్టి 15 రోజులు ఇక్కడ, 15 రోజులు అక్కడ. అంటే ఆకాశంలో చంద్రుడు 15 రోజులు పూర్ణిమ, 15 రోజులు అమావాస్య అన్నట్టు ఇక్కడ పౌర్ణమి వరకు పౌర్ణమి చంద్రుడు చంద్రశేఖరరావు సమక్షంలో చేస్తారు, అక్కడ అమావాస్య వరకు అక్కడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన చేస్తారేమో 15 రోజులు. కాబట్టి 2 ప్రాంతాల్లో కోటి దీపోత్సవాలు నిర్వహించి కోట్లాది మందిని శివనామస్మరణతో, భగవన్నామస్మరణతో హృదయాలలో భక్తిని నింపి యథార్థమైనటువంటి సత్యం వైపు ప్రతి ఒక్కరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారత్ మాతా కీ మనం ఇక్కడ జై అంటే పాకిస్తాన్ దాకా వినపడాలి. భారత్ మాతా కీ. అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించిన శ్రీపీఠం పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి మరొకసారి నమస్సులు తెలియజేసుకుంటున్నాం.